కావాలని చేసిన తప్పునకు ప్రాయశ్చిత్తం చేస్తే పోతుందా? అలా ఒకవేళ పోవడం మొదలు పెడితే మన బతుకత తప్పుడు ప్రాయశ్చిత్తాలే ఉంటాయి, ఇంకేముండవు. కాబట్టి ఎలా పోతుంది? పిచ్చివాడ ఒకసారి తప్పు చేసింది తప్పని తెలుసుకొని పశ్చాత్తాపం పొంది శాస్త్రము చెప్పిన పరిహారం చేసుకున్న తరువాత మళ్ళీ వాడు పాపం చేస్తాడు. పాపాలు మళ్ళీ మళ్ళీ చేయాలనుకోవడం ప్రాయశ్చిత్తం చేయడు. పాప భీతి ఉండాలి, పాపమని తెలవాలి, నేను తప్పు చేయాలని భావించగలగాలి, తప్పుకు శిక్షపడుతుందని నమ్మగలగాలి, దాన్ని మార్చుకునే ప్రయత్నం చేయాలి. ఇన్ని చేసినప్పుడు మళ్ళీ ఆ తప్పు ఎందుకు చేస్తాడు? ప్రాయశ్చిత్తం చేయాలనే ఆలోచన ఉన్నవాడికి శాస్త్రం మీద పరమాత్మ మీద విశ్వాసం ఉన్నవాడే కదా, అవునా? ఒక్కసారి పరమాత్మ మీద విశ్వాసం అంటూ ఉంటే ఇక మళ్ళీ కూడా అలాంటి తప్పుడు ఎందుకు చేస్తాడు? తెలియగలిగిన వాడికి క్షమాపణ చెప్పుకుంటాడు, తెలిసి చేసిన వాడిని ప్రాయశ్చిత్తం చేసుకుంటాడు. కాబట్టి ప్రాయశ్చిత్తం చెయ్యాలనేటువంటి ఆలోచన ఉంటే, ప్రాయశ్చిత్తం జరిగితే మళ్ళీ ఆ పాపాలను వాడు తిరిగి అలాంటివి చేయడు. ఇది కేవలం ఆట కాదు అని చెప్పారు. దురాచారం కలవాడు కూడా నన్ను స్మరిస్తే వాడు మంచివాడే స్వామి చెప్పాడండి. అన్నీ తప్పుడు చేస్తాను గోవిందా అంటారు. రామం పోతుందా అని అడిగాడు. తప్పుడు చేస్తావా? చేస్తాను. ఏమంటావు? గోవిందా అంటానండి. ఎందుకంటావు? తప్పుడు పోవాలని. అంటే గోవింద తప్పుడు పోగొడతాడని తెలిసిందా? తెలిసిందండి. చేయి చూద్దాం. రోజు 100 సార్లు గోవిందా గోవిందా అని 100 తప్పులు చేయి. చేస్తానా? ఏమోనండి. ఏమో కాదురా, ఎప్పుడైతే నీ మనస్సు పరమాత్మ నామ సంకీర్తనం వైపు మళ్ళిందో నువ్వు తప్పుడు చేయమన్నా చేయవు. చెప్పిన ఉద్దేశం అది. ఒకరిని చంపు గోవిందా అని, ఒక సొమ్ము దోచుకో గోవిందా అని అర్థం కాదు. తప్పు చేసిన వాడు 4 సార్లు 10 సార్లు 100 సార్లు 1000 సార్లు గోవిందా 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 అన్నాడంటే ఆ నామ ప్రభావంతో వాడి మనస్సు మళ్ళీ తప్పు వైపు మళ్ళదు. తప్పువాడు చెయ్యదు. దాని ఉద్దేశం అసలన్నా ఇది అది 2 చేసేవాడు ఒక్కడు కాదు, 2 వేరు ఉంటారు. అలాంటి వారిని కొందరిని స్వామి సృష్టిస్తాడు, వారికి బుద్ధి కూడా స్వామి చెప్తాడు. అందువల్ల కర్మ నిర్విహార నసి ఆత్యంతిక ఇచ్చతే అభివృద్ధికారిత్వా ప్రాయశ్చిత్తం విమర్శనం. ఒక పని ఇంకో పనికి నిర్వాహకము కాదు, నిర్హారకం. అంటే ఒక పని వల్ల వచ్చేటువంటి దోషం ఇంకో పని వల్ల పోతుందా? పోతే ఆ పని ఈ పని పోగొట్టినట్టే కదా. అంటే అలా అర్థము కాదురా. అవిద్వదధికారిత్వాత్ ప్రాయశ్చిత్తం విమర్శనం. దీనికి అధికారి ఎవడు? అవిద్వాన్, తెలియనివాడు, అజ్ఞాని. తెలియకుండా తప్పు చేసినప్పుడు పెద్దలు అది తప్పు చేసేవాళ్ళు అయినా ఈ పని చేయడానికి తప్పు పోతుంది అని చెప్తారు. ఆ అధికారం వాడికి, తెలిసిన వాడికి కాదు. పాపమని తెలిసి కావాలని చేసిన వాడికి ప్రాయశ్చిత్తం లేదు. తెలియక చేసినటువంటి వాడికి ప్రాయశ్చిత్తం విధించబడింది. తెలియజేసినటువంటి వాడికి పరమాత్మే శిక్ష వేస్తాడు. పరమాత్మే వాడిని నష్ట చేసి మంచి దారికి తీసుకెళ్తాడు. అది కూడా కర్మాంతరం అవుతుంది. అక్కడ కర్మాంతరం మన ప్రయత్నం కాదు, స్వామి యొక్క ప్రయత్నం. అందుకే అంటున్నాడు, ఒకటే గుర్తు, చక్కని భోజనం చేసిన వాడికి రోగాలు రావు. మరి రోగాలు వచ్చిన వాడు మందేసుకోవాలా వద్దా? అదేంటండి నేను తినకూడదు దీన్ని మందేసుకుంటే ఏం లాభం అండి అడుగుతాడండి ఎవడన్నా? నువ్వు తెలిసో తెలియకో తినకూడని దాన్ని తిన్నావు. అపథ్యాన్ని తింటే రోగం వచ్చింది. ఇప్పుడు రోగాన్ని పోగొట్టుకుంటావా లేదా? కదా
తినకూడని దాన్ని తింటే మళ్ళీ మందు తింటే ఇది పోతుంది. ఒక భోజనం వల్ల వచ్చిన రోగం ఇంకో భోజనం వల్ల అంతే కదా, మందు కూడా భోజనమే కదా, తినడమే, ఇది తినడమే. తినకూడదు దాని వల్ల రోగం వస్తే ఇంకో దాన్ని తిని దాన్ని పోగొడుతుంది. అలాగే చేయకూడని పని చేసినందువల్ల పాపం వస్తే ఇంకో దాన్ని చేసే పాపాన్ని పోగొడుతున్నాం. ఇంతే ఉందండి కదా. అపత్యాన్ని తిన్న వచ్చిన రోగం మందుతో పోయినట్టు అకృత్యం వల్ల అయినటువంటిగా వచ్చేటువంటి పాపం కృత్యంతో పోతుంది. అయితే తెలియక చేస్తే అంటున్నట్టు. అందుకే అంటున్నాడు, దీనికి పథ్యమైన భోజనం చేసిన వాడికి రోగం రాదండి, అపథ్యం తిన్న వాడికి రోగం వస్తుంది. వాడు మందు తినాలి, వైద్యుని దగ్గరికి వెళ్ళాలి. అందుకే బ్రహ్మచర్యము, శమము, దమము, తపస్సు, స్వాధ్యాయము, సత్యము, శౌచము, యమము, నియమము ఇలాంటివి ఉన్నటువంటి వారు పాపాలకు వచ్చే వెళ్ళరు. వారు ఎలాంటి పాపము చెయ్యరు. కర్మణ మనస వాచ వారు పరిశుద్ధులుగా ఉంటారు. ధర్మం తెలిసిన వారు ఉంటారు, శ్రద్ధ కలిగి ఉంటారు. అలాంటి వారు అన్ని పాపాలను పోగొడతారు. మహా పెద్ద వెదురు బొంగర పొద కూడా చిన్న నిప్పురవ్వ కాల్చేస్తుంది. అలాంటి వారు ఎంత పెద్ద పాపమైనా చిన్న నిప్పురవ్వతో దాన్ని పోతుంది. కాబట్టి తపస్సు యమనియమాదుల వల్ల పోయే రీతిలో కంటే ఇంకా సులభమైన మార్గము కర్మ మీరు చేస్తున్నప్పుడే కృష్ణార్పణ బుద్ధితో చేయండి. పరమాత్మను అర్పించి పని చేస్తే నేను అపవిత్రుణ్ణే చేయదు. భగవంతుడికి అర్పించకుండా నేను దేన్ని తినని ఒక్కడి పెట్టుకోండి, మనంత మంచివాడిని చూడలేదు. మనం అప్పుడు తినకూడని దాన్ని తినం. నువ్వు ఆయన గారికి చేయాలి కదా. భగవంతునికి మనం ఏదో అడవిన గడి తింటామా, అది ఆగి చేస్తామా? చేయలేం కదా. అయ్యో ఆగి చేయరండి, అలాగే తినకూడదండి. చాలు, ఒక్క నియమం పెట్టుకోండి, వేరే ఏ నియమాలు. ఏది నోట్లో వేసుకున్నా పరమాత్మకు నివేదన చేసే నోట్లో వేసుకుంటాను. నేను ఏ వస్తువు వాడుకున్నా భగవంతుడికి అర్పించే వాడుకుంటాను. ఏ పని చేసినా కుటుంబమే చేస్తాను. ఈ ఒక్క నియమం పెట్టుకుంటే పాపాలు మన దరిదాపుల్లోకి రావు. పొరపాటున తెలియక కొన్ని జరిగితే ఆయనే పోగొడతాం. దానికి మనం బాధ్యత కాదు, పరమాత్మే చేయించి పరమాత్మే పోగొట్టుకుంటాం. అందువల్ల కృష్ణార్పణ బుద్ధితోటి దీన్ని ఆచరించండి. అంటే ఏమిటి? పరమాత్మను అర్పించండి, పరమాత్మకు అర్పించండి. అది చేత కాకుంటే పరమాత్మను స్మరించండి అయ్యా చాలు. శ్రీకృష్ణ గోవింద హరే మురారే శ్రీనాథ పద్మాక్ష ముకుంద ధామ పెట్టండి, నామాలు చెప్పండి, మీకు నచ్చిన పేరు తలుచుకోండి, నిరంతరం స్మరించండి. పరానప్పుడే కాదు, మనం ఊపిరి తీసుకుంటున్నాం కదా, అనుభవం తీసుకుంటున్నామా, ప్రయత్నం చేస్తున్నామా? సహజం. భగవంతుని నామాన్ని కూడా సహజం చేసుకోండి. పానీయంబులు తాగుతున్, ఉడుచుచున్, భాషించుచున్, హాసలీలా నిద్రాదులు చేయుచున్, తివురుచున్, లక్షించుచున్, సంతత శ్రీనారాయణ పాద పద్మ యుగడి చింతామృతాస్వాద సంధానుండై మరచను సుధార్శికుడు ఏతది విశ్వమును భూవరా అంటాడు పోతన. ప్రధాన చరిత్ర ముందు రాబోతుంది. ఆయన తిన్నా, తాగినా, పడుకున్నా, లేచినా, కూర్చున్నా, నడుస్తున్నా, నవ్వులాడుతున్నా, పరిహాసం ఆడుతున్నా నారాయణ వాడి పేరు లేదు. నిరంతరం భగవన్నామాన్ని వ్రతంగా పెట్టుకున్నవాడు పాపం చేస్తాడు. ఒకవేళ చేస్తే అది వాడు చేసినట్ట, ఆయన చేయించినట్ట? ఆయన చేయించుకుంటే ఆయనే పోతుంటాడు, నాకేం పని. ఇలా పరమాత్మ యొక్క నామాన్ని ప్రాయశ్చిత్తాన్ని శీర్ణాన్ని నారాయణ పరాంకన్న విష్ణువంతి రాజేంద్ర సురాకుంభమివాపగా. పరమాత్మ యందు భక్తి లేని వాడు చేసిన ప్రాయశ్చిత్తములు పాపాన్ని తొలగించజాలవు.
మద్యపాండాన్ని ఎంత గంగాజలంతో కడిగినా పవిత్రం అవుతుందండి. అది మద్యపాండం పవిత్రం అవుతుంది. అలాగే నారాయణ పరాముఖుణ్ణి అంటే పరమాత్మకు విముఖంగా ఉన్నవాడిని చేసినటువంటి ఏ పాపాలు అంటే ఏ వ్రతాలు ప్రాయచిత్తాలు పరిహారం కావు. సగున్మన కృష్ణ పదాల విందయోగ నివేదితం తద్గుణరాగి దేవిగా పరమాత్మ పాదపద్మల యందు మనస్సును అర్పిస్తే అలాంటి వారు యముణ్ణి చూడరు, యమలోకాన్ని చూడరు. పాపములు చేసిన ఇష్టముండో ఇష్టం లేకో తెలిసో తెలియకో తలిచో తెలియకో ప్రయత్నం చేసో చెయ్యకో పరమాత్మ నామాన్ని పరమాత్మ రూపాన్ని పరమాత్మ గుణాలను పరమాత్మ కథలను ఆలాపన చేస్తే అలాగే విలాపన చేస్తే పాపానికవి అన్నీ పోతాయండి. తెలియకుండా చేసినా పోతాయండి. అంటే తెలియకుండా చేసిన అన్ని పాపాలు పోతాయి. ఉదాహరణ కావాలా? ఒక చిన్న కథ చెప్తాను, జాగ్రత్తగా వినండి. మనకు కాన్యకుబ్జం అనేటువంటి ప్రాంతంలో ఒక మహానుభావుడు అజామిళుడు అనేటువంటి ఒక బ్రాహ్మణోత్తముడు ఉన్నాడు. అతని పేరే అజ ఆమీళుడు. ఆమీళ అజ. ఆమీళ అంటే పాపం, అది పుట్టనివాడు. పాపములు పుట్టనివాడు అని వాడు అడిగి అదే పేరు అంటే వాడిలో పుట్టలేదు, చేశాడు పోయాయి, వాడు అనుకోలేదే పాప. ఈ మహానుభావుడు ఉన్నాడు కానీ ఇతను న్యాయంగా మొదలు ఈ స్వామి మహానుభావుడిగా ఉండి ఉత్తముడిగా ఉండి వ్రతాలు నియమాలు ధర్మాలు ఇలాంటివన్నీ ఆచరిస్తూ ఉండేవాడు. మనకు చాలా బాగుందవుతుంది. ఈ మహానుభావుడు వివాహం చేసుకున్నాడు, భార్య ఉంది, నాన్నగారు అమ్మగారు బంధువులు అందరినీ సేవిస్తూ జాగ్రత్తగా ఉన్నాడు. అలా ఉత్తముడు మహానుభావుడు ఉన్నప్పుడు ఒకనాడు తండ్రి నాయన కాస్త అడవికి వెళ్ళి సమితలు దర్భలు పండ్లు పుష్పాలు ఇవి తీసుకొని రారా బాబు అని పంపించాడు. వెళ్ళాడు పాపం. వెళ్ళి తీసుకున్నాడు, అన్నీ కూర్చుకున్నాడు, ఏదో మూట కట్టుకున్నాడు. మధ్యాహ్నం 1 గంట 12 అయింది. మరి మధ్యాహ్నం స్నానం చేయాలి కదా, వికార స్నానం సంధ్యావందనం అలవాటు. మధ్య ఏదో బావిగా పండి స్నానం చేశాడు, సంధ్యావందనం చేసుకున్నాడు. ఎలాగో పండ్లు ఉన్నాయి, 2 పండ్లు తిన్నాడు, తీర్థం పుచ్చుకున్నాడు. ఎండ బాగా వస్తే అలపడ్డాక పోదాం చెట్టు కింద హాయిగా పడుకున్నాడు. పాపం ఎందుకు చెప్తున్నానంటే పాపాలు చేయించేవాడు ఆయనే, తప్పించేవాడు ఆయన. కర్తృత్వాభిమానం మన మీద లేకుంటే పాపాలు మనకంటాం, తొలగిస్తాడు ఆయన, కర్మానుగుణంగా కలిగిస్తాడు ఆయన. అప్పుడు అయ్యో అనొద్దు, ఇప్పుడు ఆహా అనొద్దు. ఇలా పడుకున్నటువంటి ఈ వ్యక్తికి ఎదురుగా ఇంకో చెట్టు నీడ ఉంది. అక్కడ ఒక వేశ్య ఒక విటుడు ఏకాంతంగా సరసల్లాపాలో మునిగి తేలాడు. వారి క్రీడను ఈ మహా ఇక్కడి నుంచి చూచాడు. ఆమె వేశ్యకు లబ్ధాభిమానాలు ఉండవు కదా. ఎలాగో విటుడిని ఆకర్షించాలి, తన వశం చేసుకోవాలి, అతన్ని అన్ని దూరంగా పోనిపోకుండా ఉండాలి. అందుకు అన్ని విలాసాలు అన్ని విప్లవాలు అని చూపుతుంది. అవన్నీ వీడిక్కడి నుంచి వీడు చూశాడు. నా భార్య నాతో ఇంత సంతోషంగా ఉన్నది, ఇంత విలాసంగా ఉన్నది, ఇంతటి ఆనందాన్ని ఆమె ఏలేదే, ఈమె బాగుంది అనుకోవడం ఏమిటి, అన్నీ మర్చిపోయాడు. ఎలా ఆమెను పొందాలి అనేటువంటి ఆలోచనలో పడ్డాడు. మరి కాకపోడుకో సాయంకాలం దాకా చూశాడు. ఆమె ఏకాంతంలో రావటాన్ని చూచి ఆమెతో మాట్లాడి ఆమెను ఒప్పించి ఆమెను తీసుకొని వెళ్ళాడు. వేరే ఒక ఇల్లు తీసుకొని అక్కడ ఉన్నాడు. ఆమెతో చాలా సంవత్సరాలు కాపురం చేశాడు.
భార్య లేదు, తల్లి లేదు, తండ్రి లేదు, కులము లేదు, వ్రతం లేదు. ఆమె ఏందో 10 మంది కుమారులను పొందుతారు. దశాస్యాం పుత్రానాదేహి పతిమేకాదశం కృషి లేదని చెప్తుంది న్యాయంగా. భార్య ఎందుకు పొందాలి? 10 మంది పుత్రులను భార్య ఎందుకు పొందాలి? 11వ పుత్రుడు భార్యకు భర్తే. పతిమేకాదశం కృతి దశ అస్యాం పుత్రాన్ వేదమంత్రం అండి. దశ అస్యాం పుత్రానాదేహి ఈమె ఎందు 10 మంది పుత్రులను పొందు, నువ్వు 11వ పుత్రుడు. ఇది శాస్త్రం. వీడు ఆకాశాస్త్రాన్ని వేసేందు అమలు చేశాడు. సరే సంతానం పొందాడు, వాళ్ళని పెంచడం, వాళ్ళని పోషించడం, వాళ్ళ ఆ జంజాటంలో పడిపోయాడు. సరే వృద్ధుడయ్యాడు, శరీరం యొక్క అవయవాలను శిథిలమైపోయాయి. ఇంచుమించు చివరి స్థానానికి దశకు వచ్చాడు. శరీరం పూర్తిగా స్వాధీనాన్ని తప్పినది. అవే బాగున్నాయి, వేసే మాటలే బాగున్నాయి, పిల్లల మాటలే బాగున్నాయి. అందులో రమిస్తూ 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 చివరి దశకు వచ్చి స్పృహ తప్పాడు. సరిగ్గా ఆ సమయంలో ఒక 3 యమదూతలు పాశం పట్టుకొని పరిగెత్తుకొని వచ్చారు. మహాభయంకరంగా ఉన్నారు. వంకర వంకర కుటుంబులు కట్టి పట్టుకులు పట్టుకొని వాళ్ళను చూచి మరి కాస్త భయపడ్డాడు. మనం చెప్పే మన జ్ఞాపకం అనుకుంటాం. చివరి దశలో పడుకున్న పక్క మీదే మలమూత్రాలు ఎందుకు విడుస్తారు అంటే వాళ్ళని చూసి భయంతో విడుస్తారు. యమదూతలను చూచి ఆ భయపడి మలమూత్రాలు అనేటువంటివి పక్కలోనే వారు విడుస్తారు. ఆ స్థితిలో వారు ఉండి ఇతన్ని పాశం వేసి తీసుకొని పోవాలనేటువంటి ప్రయత్నంలో ఉన్నారు. ఆ 3 భటులు ఆ ప్రయత్నంలో ఉన్నప్పుడు మరొక 3 మంచివారు వచ్చారు. కిరీటములు, కుండలములు, కౌస్తుభము, గంగచక్రాలు ఏవేవో ధరించి వారిని ఏమంటారు? విష్ణుదూతలు వచ్చారు. ఒక పక్క యమదూతలు వచ్చారు. వారిని వీరు ఆపేశారు. ఎందుకు ఆపారు? భయం పుట్టిన వీడు తన చిన్నపిల్లవాడిని పెట్టి పిలిచాడు. పేరు పెట్టి 10 మంది పుత్రులు కదా, అందులో చిన్నవాడి పేరు అదృష్టం బాగుండి నారాయణ అని పెట్టాడు. పాపం ఇందుకే మన శాస్త్రం ఏంటంటే పిల్లలకు భగవంతుని పేరు పెట్టుకుంటే కనీసం వాడిని చదవాలనే బుద్ధి లేకున్నా నా పిల్లవాడే, నా నారాయణుడే, నా మాధవుడే, నా గోవిందుడు అట్లనే వాడి పేరు చదువుకుంటూ కొద్దిగానే అవుతుంది కదా బాబు. కలియుగం వచ్చింది కాబట్టి ఆ పేర్లన్నీ మానేశాడు. లవణం, చోష్యం, దామం, ధూమం కదా, నికృతి, వికృతి, విరివి, కురివి ఏవో పేరు పెడుతున్నారు. అర్థమే ఇట్లా అంటే మాకైతే కదండి అందులో రాశారు. ఇందులో ఉంటాయట చూసుకుంటారు, ఇందులో వచ్చి చూసుకొని అందులో ఉందండి అంటారు. దానికి అర్థమైతే ఏమోనండి వాడికి పేరు పెట్టామని నేను పెట్టామని. వీడికి నోరు తిరగదు, వాడికి ఊడి తిరగదు, ఇద్దరికి పుట్టింటారు. భగవంతుని నామాన్ని పెడితే కనీసం 10 సార్లు నాథవా, గోవింద, విష్ణు ఏదో పేరు పెట్టి పిలవచ్చు కదా. వీడు నారాయణ, హరే నారాయణ, ఓరి నారాయణ, నారాయణ ఓ 4 సార్లు పిలిచాడు. పాపం ఇప్పుడు దూరంగా ఉన్నాడు, బాగా పెద్దగా పిలిచాడు. వాడు ఉరుకొచ్చాడు, పిలుచుకుని కాస్త పోయింది. అప్పుడు వీళ్ళు వచ్చారు. యమదూతలు వేసినటువంటి పాశాలను తీసి అవతల పారేసి, ఏమయ్యా మీకేమైనా ధర్మం తెలుసునా? మీరు ధర్మరాజు నుంచే వచ్చారా? ధర్మరాజు ఆజ్ఞను మీరు పరిపాలిస్తున్నారా? నిజంగా పరిపాలిస్తే ధర్మం అంటే ఏమిటో మాకు చెప్పండి. అదేంటండి ఎలా అడుగుతున్నారు? వేద ప్రణహితో ధర్మ, వేదం చెప్పినది ధర్మము, వేదము వద్దన్నది అధర్మము కదా. వేద నారాయణ వేదవరు నారాయణుడే. స్వయంభూరికి చూస్తున్నా, ఇది మాకు తెలుసయ్యా, వేదం అంటే నారాయణుడు, అదే ధర్మము. మరి సర్వము, రజస్సు, తమస్సు అనేటువంటి గుణాలు ఉంటాయి. సూర్యుడు, అగ్ని వీరంతా ధర్మాన్ని రక్షించేటువంటి మహానుభావులు ఉంటారు. అలాంటి కర్మలు, వేద విహిత కర్మలు ఆచరించినటువంటి వారిని మనం ధర్మం అంటాం. అది లేని వాటిని అధర్మం అంటాం.
పంచ ప్రాణాలతో ధర్మాన్ని చేస్తారు, పంచ ప్రాణాలతో అధర్మాన్ని చేస్తారు. మొత్తం ధర్మలక్షణం త్రివిశల్లక్షణవాన్ ధర్మ అని. ధర్మం అంటే 30 రకాలుగా ఉంటుంది. 5ని 6 సార్లు చేస్తే 30 అవుతాయి కదా. మనకి ఇదే ఐడియా లేదండి. ఒక్కొక్క దానితో 6 చేస్తాం. అర్థమైందా? కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సర 5 6 30, 6 5 30 కదా. వీడితో చేసి అధర్మం అవుతుంది, వాడు చేసి ధర్మం అవుతుంది. ఏ పెద్ద శాస్త్రం ఏంటి, చాలా సులభం, కొంచెం పట్టుకుంటే అర్థమైపోతుంది. ఇలా పంచభి కురితే స్వార్థాన్ పంచవేదాద పంచభి. 5తో 5 తెలుసుకుంటాడు, 5తో 5 చేస్తాడు, ఆ 10తో 3 చేస్తాడు, 3 కూడా 10 చేస్తాడు. గుణాలు 3, సత్వం, రజస్సు, తమస్సు. 3 10 30, 10 3 30. ఏదైనా అంతే. అటైనా 30, ఇటైనా 30. 5తో చెప్పినా 30, 10తో చెప్పినా 30, 6తో చెప్పినా 30, 3తో చెప్పినా 30. అందుకే త్రివిశల్లక్షణవాన్ ధర్మ. దీన్ని 3 5లు 1 అనుకుంటే 16 అవుతాయి. 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, 5 విషయాలు, 1 మనస్సు. ఇది షోడశకరం. శక్తిత్రయం దత్తే అనుసంస్కృతిం పుంసి హర్షశోకభయాన్వితం. దానికి 3 ఉంటాయి: సంతోషము, దుఃఖము, భయం. కొన్ని భయంతో చేస్తాం, కొన్ని దుఃఖంతో చేస్తాం, కొన్ని సంతోషంతో. 3 10 మళ్ళీ 30. ఇలా తీసుకొని జీవి అజ్ఞానంతో పాపాలు చేస్తాడు. అలాంటి చేసినటువంటి పాపాల వల్ల అనుభవిస్తాడు. నాయన వీడు అన్ని పాపాలు చేశాడయ్యా. సద్బ్రాహ్మణుడు, సదాచార సంపన్నుడు, సుశ్రోత్రియుడు, విధకర్మానుష్ఠాన పరుడు, బాగా ఉండి ఒక వేశ్యను చూసి మొత్తం మర్చిపోయాడండి. ఆమె యొక్క విలాసాలు, విభ్రమాలు, వయ్యారాలు, ఆటలు, పాటలు వాటికి పూర్తిగా మురిసిపోయి ధర్మాన్ని మర్చిపోయి ఆమె ఎందు ఆసక్తుడై తల్లిని, తండ్రిని, భార్యను అందరినీ ఇతను వదిలిపెట్టాడు, బాధ పెట్టాడు. ఇవన్నీ పాపాలు కావా? ఇన్ని పాపాలు చేసినటువంటి వాడిని మేము కాక మీరు తీసుకొని పోతారా? ఇదేం ధర్మమయ్యా అని యమదూతలు ఈ మహానుభావులను అడిగారు. అది విని అహో కష్టం ధర్మదుషాం అధర్మ దుషతే సభ. ధర్మము తెలుసు అనుకున్న వారి సభను అధర్మం తాకుతున్నది. ఎంత కష్టమండి! మీరు అంతా బాగా చెప్పారండి. ప్రజాపతులు, దేవతలు, యోగులు, ఇలాంటి వారందరి మాటలు మీకు గుర్తులేవా? వాటిని మీరు వినటం లేదా? యజ్జదాచరతి శ్రేయాన్ ఇతరస్తత్తదీహతే. ఉత్తములు ఏ పని చేస్తారో తక్కిన వారు కూడా అదే పని చేస్తారు. ప్రయత్ప్రమాణం కురితే లోకస్తదను వర్తతే. ఉత్తముడైన వాడు ఇది ఇలా చెయ్యాలంటే మనం దాన్ని అలాగే చేస్తాము. మరి అన్ని లోకాలు, అందరూ, అన్ని వేదాలు, అన్ని ధర్మాలు, అందరూ పెద్దలు భగవన్నామ సంస్మరణతో అన్ని పాపాలు పోతాయని చెప్పారయ్యా. అది మీరు వినలేదా? లేక ఆ ధర్మం మిమ్మల్ని చేరలేదా? ప్రాయశ్చిత్తం చేసుకున్న తరువాత కూడా పాపం వర్తిస్తుందా? అయంభికృత నిర్వేశ. వీడు ప్రాయశ్చిత్తం చేశాడు. ఎందుకు పాపం? స్థేన, సురాప, మిత్రదృగ్, బ్రహ్మ, గురుతల్పగ, స్త్రీ, రాజ, పితృగోహంత, ఏచ పాతకిన. మనకు ఎన్ని రకాల పాపాలు ఉంటాయో అలాంటి పాపాలన్నీ చేసిన వారు కూడా సర్వేషాం అస్య అగవతాం ఇదమేవ సునిష్కృతం. అన్ని పాపాలకు ఇదే స్వచ్ఛమైనటువంటి ప్రాయశ్చిత్తము. నామవ్యాహరణం విష్ణు, పరమాత్మ యొక్క నామస్మరణమే. ఎత్తత్ విషయామతి, బుద్ధి అతని మీద ఉండటం.
పరమాత్మ యందు బుద్ధి నిలుపుట, పరమాత్మ నామాలను కీర్తించు. ఇది అన్నిటికీ ఉత్తమమైనటువంటి ప్రాయశ్చిత్తము. బ్రహ్మవాదులు కానీ, పుణ్యాత్ములు కానీ, పాపాత్ములు కానీ, తెలిసిన వారు కానీ, తెలియని వారు కానీ యదా హరే నామపదై ఉదాహృతై గౌతమ శ్లోక గుణోపలంబనం. పరమాత్మ నామ సంకీర్తనం కంటే మించిన ప్రాయశ్చిత్తం మరొక తెలియ. నైకాంతికంతర్థి కృతేపి నిష్కృతే మన పునర్ధావతి చేర సత్పదే. ఇలాంటి పరమాత్మ నామాన్ని 10 సార్లు కీర్తించినా మళ్ళీ వీడి మనస్సు చెడుదారిలోకి వెళితే తత్కర్మనిర్కారం అభిప్సుతాం మరే గుణానువాదక్కరు సత్వభావన. వాడి మనస్సు మళ్ళీ 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 పాపాలను చెయ్యాలి ఆలోచనలోకి పోకుండా మళ్ళీ 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 పరమాత్మ నామ సంకీర్తన చేయమని శాస్త్రం చెప్పింది కదయ్యా, పెద్దలు చెప్పారు కదా. వీడు ఆ పని చేశాడు. కావాలని చేశాడా, తెలిసి చేశాడా, భగవంతుడు తలవాలని చేశాడా, అవన్నీ మీకెందుకు చేశాడా లేదా? పరమాత్మ నామాన్ని కీర్తించాడా లేదా? మరణించబోతూ పరమాత్మ నామాన్ని కీర్తించాడు, ప్రాయశ్చిత్తమైందా లేదా? కావాలని చేయలేదయా. అయ్యో పిచ్చివాడా, సాంకేత్యం పారిహాస్యం వా స్తోభం హేళనమేవా వైకుంఠనామగ్రహణం అశేషాగహనం. పెరిపెట్టి పిలువు పరిహాసంగా, ఓహో వాడు నారాయణుడటండి, వాడు దేవుడట, వాడు వాడు భగవంతుడా నవ్వుడాడు. స్తోభం నింద చెయ్యి, నువ్వు అంతటి వాడవా, ఏం పనికి వస్తావు, నువ్వు అమరుడవా త్రివిక్రముడవా. ఏడన చెయ్యి, అపహాస్యం చెయ్యి, పరిహాస్యం చెయ్యి, పెరిపెట్టి పిలువు, వెక్కిరించు, అవమానించు. ఏ భావంతో పరమాత్మ నామాన్ని పలికినా నీ ఇల్లు అయోచన కదిలికాశ్రమా, నీ ఇల్లు అంత పవిత్రమా? పేరు చెప్తారు, నీ పుణ్యం వచ్చేస్తున్నా. వాడి తిట్టు కంజా తిట్టు. ఏంటి నీ ఇల్లు అయోచన లేదా కాశా? ఇది కాశీ కాశీది యో వేద స కాశ్యతే లోకే అంటాడు మనకు స్కందపురాణం. ఏ పుణ్యాలు చేయకున్నా తిట్టడానికి ఎదురువాని పేరు పెట్టిందానికి అది కాశీ అడనండి. 2 సార్లు కాశీ 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 అని నీకు పాపం రాకపోను. అక్కడ ఇంతరోజు నీకు ఏముంటుందో, ఎన్నడూ కాశీకి నువ్వు పోలేదు, కాశీని చూడలేదు, బాగలేదు. 2 సార్లు కాశీ అను, 4 సార్లు కైలాసం అను, 3 సార్లు వైకుంఠం అను, 2 సార్లు బదరీ అను, రామేశ్వరం అను, అదేదో ఉంది కదా ఏనాథం, అది కేదార్నాథ్, బద్రీనాథ్. సారు పరమాత్మ నివాసాల పేర్లు పలికినా, పరమాత్మ పేర్లు పలికినా, తెలిసి పలికినా, తెలియక పలికినా, కావాలని పలికినా, వద్దని పలికినా, అపహాస్యానికి పలికినా, పరిహాసానికి పలికినా అశేషాకహరం. అన్ని పాపాలు పోతాయి. పతిత స్ఖలిత భగ్న సందష్ట తప్త ఆహత హరితి అవసేన పుమాన్నార్హతి యాతన. పతితుడైన, స్ఖలితుడైన, భంగపడ్డ, పాపాలతో బాగా కరవబడవాడైనా, తప్పించిపోయినా, కొట్టబడవాడైనా, వశం తప్పిన, తన వశంలో తాను లేకుండా హరి అంటే చాలు. హరి అనేటువంటి పేరు యథాపరిచిన హరిని హరతి పాపాన్ని దుఃఖచిత్తే లభిస్తుంట అనిచ్చయాగి సంస్పృష్ట దహత్యేవతి పావక. ఇష్టం లేకున్నా, జ్ఞానం లేకున్నా, కోరిక లేకున్నా, భక్తి లేకున్నా పొరపాటున హరి అన్నా పాపాలు పోతాయండి. ఎలా పోతాయండి? తెలియకుండా. అంటే పని చేస్తాడా వాడు అంటే తెలియకుండా నిప్పులు తాకితే కాలదంటే కాలదా? ఇది నిప్పు కాలుతుంది అనుకో, కూడినే కాలుతుంది, తెలిసి తాకినా కాలుతుంది, తెలిసి తాకినా కాలుతుంది. ఆయన నిప్పే. తెలిసి పలికినా పాపాన్ని పోగొడతాడు, హరితి అవసేనాహ పుమాన్నార్హతి యాతన. అందుకే గురువునాంచ లఘూనాంచ, చిన్న పాపాలు కానీ పెద్ద పాపాలు కానీ, చిన్న ప్రాయశ్చిత్తాలు పెద్ద ప్రాయశ్చిత్తాలు
ఈ లెక్కతో మనకొద్దు, నారాయణ అనండి, హరి అనండి, విష్ణువు అనండి, పరమాత్మ అనండి, చాలు, అన్నీ పాపాలు పోతాయి. అలాంటి వాడికి నరకయాతన ఉండదు. ఇంకా వాడికి పాపాలు ఎక్కడివండి? తపస్సు చేయకున్నా, జపం చేయకున్నా, దానం చేయకున్నా, ధర్మం చేయకున్నా, అధర్మం ఆచరించిన అలాంటి వాడి వల్ల వచ్చేటువంటి అన్ని పాపాలు పరమాత్మ నామస్మరణతో పోతాయని సకల వేదశాస్త్ర పురాణాలు చెబుతుంటే వీడా పని చేస్తే మీరు వస్తాయో తెలుసుకోవడానికి? వీడు మా పార్టీ మెంబరు, మీ పార్టీ మెంబరు కాదు, మీరు వెళ్ళిపోండి అని స్వామి ఏవం సునిర్ణీయ ధర్మం భాగవతం నృప తం యామ్య భాష నిర్ముచ్య విప్రచోరం చేయండి. బలవంతం యమభాష నుంచి వాడిని విడిపించి వాళ్ళని పంపించేశాడు. ఇంతకు వీడు నిజంగా చావలేదు, చావు రాలేదు, ఇంచుమించు అక్కడ దాకా పోయాడు. అక్కడ వీరిని వారిని చూచాడు, వారి మాటలన్నీ విన్నాడు. యమభటులను పంపించాడు విడిపడులు, వీళ్ళు వెళ్ళిపోయారు, వాళ్ళు వెళ్ళిపోయారు, వీడు మడిపోవాలకు వచ్చాడు. ఇవన్నీ చూచాడు, అర్థమైపోయింది. తానెంత ఉత్తముడో తెలిసిపోయింది, ఎన్ని పాపాలు చేశాడో తెలిసిపోయింది. ఎలా పరమాత్మ, ఎందుకు పరమాత్మ వీడికి ఇలాంటి బుద్ధి పుట్టించాడంటే ఇప్పటిదా మంచి కూడా చేయాలి కదా. వివాహమై కొంతకాలం భార్యతో కాపురం చేసేంత వరకు నిత్యము స్నానము, సంధ్యావందనము, జపము, హోమము, యజ్ఞము, దానము ఎన్ని చేశాడు కదా. వేద విహితమైన కర్మలు చాలా సంవత్సరాలు చేసిన పుణ్య పరిపాకం వల్ల మధ్యన వ్యామోహంతో పాపాలు చేసిన ఈ పుణ్యము మళ్ళీ వాడిని పాపం నుంచి మంచి దారిలోకి మళ్ళించి దానికి కళ్యాణ కశ్చిత్ దుర్గతి తాత గచ్చతి. అందరూ అంటారు హిందూ స్వామి దగ్గర చూపాడండి వాడికి అంటే తప్పులు చేశాడు కదా. తప్పులు ఇప్పుడు చేశాడు, ఇంతవరకు ఏం చేశాడు? ఒప్పుడు చేయలేదు. వాడి పెద్ద ఉండదా? త్రికాల సంధ్యావనము, శ్రవణ స్నానము, మాతాపితృ ఆరాధన, భార్య ఆరాధన, మరి సంసారం యొక్క ఆరాధన, అతిథి పూజ, భూతయజ్ఞము చేయలేదా? ఇవన్నీ 30 ఏళ్ళు చేసి 60 ఏళ్ళు తప్పులు చేశాడు. మరి 30 ఏళ్ళు చేసినటువంటి పుణ్యం ఉంటుందా లేదా? అది ఏం చేసింది? పిల్లలకు పరమాత్మ పేరు పెట్టేలా చేసింది. పుట్టిన పిల్లలు తప్పుడు పిల్లలే, వేశ్యపు పుత్రులే, వేశ్యా సంఘం వల్లనే పుట్టారు. కానీ ఈ పాపంలో ఆ పుణ్యం ఉంది కొంచెం. అలాంటి బుద్ధి పరమాత్మ పుట్టించాడు. అలాంటి నామంతో వాళ్ళందరికీ నామకరణం చేశాడు. ఈ సంస్కారమే భయం కాగానే మరి నారాయణనే మీకు కడిగిపోయింది చూడలేదు. శాస్త్రాన్ని బాగా విశ్లేషించాలి. నారాయణ అనేటువంటి పేరు ఎవరికి పెట్టాడు? వాడు చిన్న కొడుకు పెట్టాడు కదా. సామాన్యంగా వృద్ధాప్యంలో తండ్రికి ప్రేమ ఎక్కువ మీద ఉంటుంది, చిన్నవాడి మీదే ఉంటుంది. అందుకే పరమాత్మ వాడికి పుట్టిన 10 మందిలో చిన్నవాడికి తన పేరు పెట్టించాడు. సంస్కారం పని చేయించింది, వాడికి పుణ్యాన్ని చేయించింది, ఆ నామాన్ని పెట్టించింది, చివరి ఆ నామాన్ని పిలిపించింది. అందుకే సుకృతం కొంచెము చేసిన అనంతమైన దుష్కృతాన్ని సుకృతం పోగొడుతుంది. ఒక్కసారి గుడికి వెళ్ళొస్తే ఏమవుతుంది, ఒకసారి స్నానం చేసి వస్తే ఏమవుతుంది నదిలో అనుకోకండి. ఎంత చిన్న పుణ్యమైనా ఇంత పెద్ద పాపాన్ని పోగొట్టవచ్చు. చిన్న నిప్పు రవ్వ పెద్ద పత్తి కొండను కాల్చేస్తుంది కదా. కాబట్టి వీలుంటే చాలు దేవాలయానికి వెళ్ళండి, నదికి వెళ్ళండి, పుణ్యక్షేత్రానికి వెళ్ళండి, పెద్ద కనబడితే వారి ఇంటికి వెళ్ళి నమస్కారం చేసి మాట్లాడినండి, దారి కనబడ్డారు నమస్కారం చేయండి చాలు. సకుత్ కృష్ణ నమస్కార హరంతి అఘశతాన్యపి. ఒక్కసారి పరమాత్మకు నమస్కారం చేస్తే వేల 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 పాపాలు పోతాయని. అందుకే వీడు ఇంతటి పాపం చేసిన అప్పటి పుణ్యం పని చేసింది, స్పృహ వచ్చేసింది.
తాను చేసినవన్నీ తెలుసుకున్నాడు. ఇన్ని తప్పులు నేను చేశానా, ఇంత అక్రమంగా ప్రవర్తించానా, నా భార్యను తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేశానా, వాడే బుద్ధిమంతుడై అన్నీ వదిలిపెట్టి వారికి తగినటువంటి జీవన ఆధార ఏర్పాట్లన్నీ పూర్తి చేసి ఈ బంధాన్ని దూరం చేసుకొని అన్ని ప్రాయశ్చిత్తాలు యథావిధిగా శాస్త్రం ప్రకారం చేసుకొని మళ్ళీ తల్లిని తండ్రిని భార్యను వారందరినీ ఆదరించి విష్ణువుల యొక్క వాక్యాల వల్ల అహం మమ అనేటువంటి అభిమానాన్ని పూర్తిగా విడిచిపెట్టి పరమాత్మ యందు మనస్సు లగ్నం చేసి పరమాత్మ నామ సంకీర్తనానికి ఎంత ప్రభావం ఉందో తెలుసుకున్నవాడు కాబట్టి నిరంతరం శ్రీకృష్ణ గోవింద హరే మురారే శ్రీనాథ పద్మాక్ష హరే అని పరమాత్మ నామాన్ని కీర్తిస్తూ అన్నీ వదిలిపెట్టి గంగా ద్వారాన్ని చేరుకున్నాడు. అంటే హరిద్వారం అంటారు. అక్కడ పరమాత్మ యొక్క స్వరూపాన్ని, రూపాన్ని, గుణాలను, వైభవాన్ని అన్నీ నిరంతరం స్మరిస్తూ అలాగే ప్రాణాన్ని వదిలిపెట్టి పరమాత్మను చేరుకున్నాడు. అంటే భగవన్నామ సంకీర్తనం అన్ని పాపాలకు ప్రాయశ్చిత్తం కదా. ఈ విధంగా జరిగితే యమదూతలు మరి వాళ్ళేమయ్యారు? కథ ముందు సాగాలి కదా. వాళ్ళు వెళ్ళారు యముడి దగ్గరికి. అయ్యా, ఈ ప్రపంచంలో ఎందరు నాయకులు ఉన్నారు, అధిపతులు అందరు, నువ్వు ఒక్కడేనా ఇంకెవరన్నా ఉంటారు? మాకు తెలిసి నువ్వు ఒక్కడవు మాత్రమే, నీవే అధిపతులు అనుకున్నాం. అందరూ నీ ఆజ్ఞను పాలిస్తారు. మరి కొత్తగా ఈనాడు ఇంకెవరో మాకు ఎదురొచ్చారండి, మమ్మల్ని అడ్డగించారు, మా పాచాలు విడిపించారు, మమ్మల్ని బెదిరించారు, వెళ్ళగొట్టారు. మరి వాళ్ళే దీంతో మీరా వాళ్ళ ఇప్పుడు వారి ప్రభు ప్రభువా మీరు ప్రభువా? ఈ లోకానికి ఎంత ఉన్నారు ప్రభువులు మాకు చెప్పండి అని యమదూతలు అడిగితే స్వామి చూచి, ఓహో మీకు తారసపడ్డారా, అదృష్టవంతులురా, వాళ్ళని చూశారా మీరు? ఈలో నమస్కారం చేశారు, ఇక్కడి నుంచే వాళ్ళు. బాబు ఈయన నమస్కారం చేస్తున్నాడు వాళ్ళకంటే మరి ఈయనకంటే వాళ్ళే గొప్పవాళ్ళు కదా. అయ్యా మాకు తెలియక చేశామండి, నేను చెప్తాను వినరా అని. నరో పరో మదన్య జగతస్తత్తుషశ్చ, నాకే కాదురా సకల చరాచర జగత్తుకు ఓతం ప్రోతం అతనిలోనే నిలిచింది, అతనితోనే నిలిచింది. మర్రి గింజలో మహావృక్షం ఉన్నట్టుగా అశేష ప్రపంచం అతనిలో లీనముంది. మనమందరము అతని ఆజ్ఞకే బద్ధులము. అతను ముగ్గుతాడు వేసి అందరినీ వశం చేసుకుంటాడు. పేర్లు పెట్టి మనందరినీ తన వశం చేసుకుంటాడు. నేను ఇంద్రుడు, నిరుతి, వరుణుడు, సోముడు, అగ్ని, ఈశ్వరుడు, వాయువు, సూర్యుడు, చంద్రుడు, బ్రహ్మ, మరుద్గణములు, రుద్రగణములు, సిద్ధులు, ప్రజాపతులు, ఇలా మనం సాత్వికులు, రాజసులు, తామసులు, ఇలాంటి వారందరూ ఈ కందులతో చూడలేదు, అంతర్నేత్రంతో చూస్తారు. అతను కేవలం ఆత్మతంత్రుడు, సమాధికి మాత్రమే సాక్షాత్కరిస్తాడు. భూతాని విష్ణోహో సురపూజితాని దుర్దర్శలింగాని మహాద్భుతాని. ఆ పరమాత్మ యొక్క లింగములు, పరమాత్మ యొక్క స్వరూపములు అందరికీ కనపడేవి కావు. అత్యద్భుతాలు. రక్షంతి తత్ భక్తిమత పరీక్ష. భక్తి కలవారు మాత్రమే దాన్ని రక్షిస్తారు. ధర్మాన్ని సాక్షాత్తు ఏర్పరిచిన వాడు పరమాత్మే. అతని ధర్మస్వరూపాన్ని బోధిస్తాడు. అతని వల్ల ఋషులు దాన్ని తెలుసుకుంటారు. అతని వల్ల సిద్ధులు దాన్ని ఆచరిస్తారు. బ్రహ్మ కానీ, నారదుడు, కుమారుడు, కపిలుడు, మనువు, ప్రహ్లాదుడు, జనకుడు, భీష్ముడు, బలి, సుఖయోగీంద్రుడు, మేము అంటే యముడు, ఈ 12 మంది పరమాత్మ యొక్క మాయను తెలుసుకున్నవారు. వీరు తప్ప మరెవరు పరమాత్మ మాయను
తెలుసుకున్నవారు కాదు. బ్రహ్మ, నారదుడు, శంకరుడు, కుమారస్వామి, కపిలుడు, మనువు, ప్రహ్లాదుడు, జనకుడు, భీష్ముడు, బలి, సుఖయోగీంద్రుడు, యముడు భగవంతుని మాయకు లొంగని వారు, భగవంతుని మాయను తెలుసుకున్నవారు ఈ 12 మంది మాత్రమే. అది పరమ రహస్యము. ఇది అందరికీ అర్థం కాదు. భక్తి యోగంతో మాత్రమే పరమాత్మ యొక్క నామస్మరణ చేయ అదృష్టం లభిస్తుంది. పరమాత్మ యొక్క నామోచ్చారణ మహాత్యాన్ని మీరు కళ్ళారా చూచారు కదరా. అజామీరుడు అవశంగా నామాన్ని పలికితే విదలిచ్చేసారు. వారొచ్చి ఏతావతారం అగనిర్హరణాయ పుంసాం సంకీర్తనం భగవత గుణకర్మ. పరమాత్మ యొక్క గుణములు, పరమాత్మ యొక్క కర్మలు, పరమాత్మ యొక్క నామములు సంకీర్తన చేయటమే అన్ని పాపాలకు పరిహారము. భయపడిన అజామీరుడు నారాయణాన్ని అరచి ఆక్రోశిస్తే పాపాలన్నీ పోయాయిగా. పుణ్యలోకానికి వెళ్ళాడు. వాడికి తెలియదు ఇది పరమాత్మ నామమని. భగవంతుణ్ణి పిలవాలని వాడు పిలవలేదు. భయంతో తన కుమారుని పేరు పిలిస్తే అది నారాయణ నామ యజ్ఞం అయిందండి. ఆ యజ్ఞంతో వాడి పాపాలన్నీ పోతాయి. ఇలా జాగ్రత్తగా ఆలోచించండి, ఇలా తెలుసుకోండి. ఎంత గొప్ప పాపమైనా పరమాత్మ నామ స్మరణతో తొలగిపోతుంది. ఒక మనమేనా దేవతలు, సిద్ధులు, యక్షులు, గంధర్వులు, కిన్నరులు, సాధువులు, మునులు, యోగులు ఇలాంటి వారందరూ పరమాత్మ నామాన్ని కీర్తిస్తారు. మీరు బాగా గుర్తుంచుకోండి. మళ్ళీ ఇలాంటి తప్పులు చేయకండి. ఎక్కడ పరమాత్మ నామ సంకీర్తన వినబడుతుందో ఆ దరిదాపుల్లోకి మీరు వెళ్ళకండి. మీ పరువు దొరుకుతుంది, మర్యాద నిలబడుతుంది. లేకుంటే మీకు శృంగభంగం తప్పదు. ఎవరు పరమాత్మ పాదాల విందాన్ని తలవటానికి ముఖంగా ఉంటారో అలాంటి వారిని తీసుకురండి. ఎక్కువ నభక్తి భగవద్గుణ నామధేయం. ఎవరి నాలుక పరమాత్మ గుణాలను పేరును పలకదో, ఎవరి మనస్సు పరమాత్మను చరణాల విందాలను స్మరించదో, ఎవరి శిరస్సు కృష్ణ భగవానుడికి నమస్కరించదో తానానయత్వం. అలాంటి వారిని మన దగ్గరికి తీసుకొని రండి. వాళ్ళంతా మనకు అతిథులు అన్నమాట. తర్వాత క్షమ్యతాంస భగవాన్ గుర్తుంచుకోండి నాయన. మనకు అందుకే స్వామి స్వయంగా చెప్తాడు, స్వపురుషం అభివీక్ష్య పాశహస్తం వదతి యమక్కిర తస్య కర్ణమూలే. ఇదే ఘట్టంలో చెప్తారు. విష్ణుపురాణంలో ఈ శ్లోకం ఉంది. స్వపురుషం అభివీక్ష్య పాశహస్తం వదతి యమక్కిర తస్య కర్ణమూలే. యముడు తన భటుడిని దగ్గరికి పిలిచి అతని చెవిలో చెప్పాడండి. అందరు వింటే మనం నేర్చుకుంటారు కదా, మనకి లోడు రాడు. హరిహర మధుసూదన ప్రపన్న. శ్రీమన్నారాయణుణ్ణి ఆశ్రయించిన వాళ్ళను దూరంగా వదిలిపెట్టండి, దగ్గరికి పోకండి. ప్రభురహం అన్యనృణాం నా వైష్ణవానాం. త్వరలజ్ఞులు యజమాని ప్రభువు కానీ విష్ణు భక్తులకు కాదు, పరమ భక్తులకు నేను ప్రభువును కాదు, వెళ్ళండి అని చెవిలో చెప్పాడు. అందుకే ఎవడంత క్షమ్యతాంస భగవాన్ పుట్ట పురాణ. అయ్యా పరమాత్మ శ్రీమన్నారాయణుడు క్షమించారండి. తెలియక నా భటులు ఆయన భక్తుని దగ్గరికి వెళ్ళారు. తెలియకపోయారండి. స్వామి క్షమించండి, మాది అపరాధమైంది. వాళ్ళు నా దూతలకు ఈ సంగతి తెలవదు అని స్వామిని క్షమాపణ వేడి తస్మాత్ సంకీర్తనం విష్ణో జగన్మంగళం అంబసా. సకల జగత్కై ఆచరించేటువంటి పరమాత్మ యొక్క నామ సంకీర్తనము అన్ని పాపాలను, పెద్ద పాపాలనైనా చిన్న పాపాలనైనా అన్ని పాపాలను పోగొడుతుంది. అనలేకుంటే వినండి అయ్యా. శృణువతాం. చూడండి స్వామి ఎంతయో. మీకు నోరు రాదా, అనలేదా, వినండి. పరమాత్మ నామ సంకీర్తనం చేస్తున్న వారి పక్కన కూర్చొని వినండి. గోపిక లేదా, వారిని చూడండి. దర్శనం, స్పర్శనం, విష్ణో శ్రవణం,
పాద పూజనం, అర్చనం, వందనం, ధ్యానం, కథనం, నామ సంస్మృతి. ఈ 12 పనులు పాపాన్ని పోగొట్టాయి. శక్తి ఉంది, నోటితో అనండి. శక్తి లేదు, చెవులతో వినండి. అచేత కాదు, కళ్ళతో చూడండి. కొంచెం శక్తి ఉంది, దగ్గరికి వెళ్ళి నమస్కారం చేయండి. మరి బాగా శక్తి ఉంది, పాదాలు స్పృశించి మరీ నమస్కారం చేయండి. ఇంకా శక్తి బాగుంది, 2 పూలు వేయండి ఆ పాదాలకి. ఇంకా శ్రద్ధ బాగా ఉంది, వారి పేరే స్మరించండి. ఎన్ని మార్గాలు ఉన్నాయి. ఎలాంటి పాపాలైనా తొలగిపోతాయని సాక్షాత్తు యముడు చెప్పాడు. ఇతిహాసం ఇదం పుణ్యం. ఇలాంటి పవిత్రమైనటువంటి ఈ ఇతిహాసాన్ని, ఇది పరమ రహస్యం. దీన్ని మలయే ఆసీన హరిమర్చయన్. ఈ కథను అగస్త్య మహర్షి చెప్పాడట. ఎవరు చెప్పారు కథ అంటే, భగవాను కుంభ సంభవ కథయామాస మలయే ఆసీన హరిమర్చయన్. అగస్త్య మహర్షి పరమాత్మను పూజిస్తూ ఈ కథను చెప్పాడు. అంటే విని అయ్యా, దేవాసుర నృణాం సర్గ నాగానాం మృగపక్షిణాం సామసికత్వయా ప్రోక్త ఎత్తు స్వయంభువంతరే. స్వయంభువ మన్వంతరంలోని పరమ రహస్యాలన్నీ, వంశాలన్నీ మాకు చెప్పారు. అయితే సంగ్రహంగా చెప్పారు. సంగ్రహంగా చెప్తే మాకు కొంచెం ఆసక్తి పెరిగింది. కాస్త విస్తారంగా వినాలనుకుంటున్నామండి. ఆ కథలే మాకు విస్తారంగా చెప్పండి. ఈ పరమాత్మ ఎలా సృష్టి సర్గ విధానాన్ని బాగా చేశాడు, వివరాలు మాకు అందించవలసింది అని మళ్ళీ అడిగితే, శుకుడు బాగుంది నాయన, చాలా శ్రద్ధగా అడిగావు, నీకు ఆసక్తి ఉన్నట్టుంది వినాలని. శ్రద్ధ ఉన్నవాళ్ళకే చెప్పాలి కదా. గురువు ఎవరికి చెప్పాలి? వింటానంటే చెప్పాలి. నాకు వద్దు బాగుండి చెప్తారా? చెప్పకూడదు కదా. అందుకే మీరు శ్రద్ధ బాగా చూపారు నాయన, తప్పకుండా చెప్తాను. మీకు మొదలు చెప్పాను కదా, ప్రచేతసుని పుత్రులు ప్రాచీన బరిగి మొదలు చెప్పుకున్నాం చూడండి. వారి పుత్రులు ప్రాచేతసులు. వీరు 10 మంది. సముద్రం లోపల వీరు తపస్సు చేశారు, పరమాత్మ వరాన్ని పొందారు. చెట్ల మీద కోపం వచ్చి వాటిని ముఖాగ్నితో కాల్చి పారేశారు. సాక్షాత్తు బ్రహ్మగారు వచ్చి వారికి మహర్షి అనేటువంటి ఒక మహానుభావురాలిని ఇచ్చి వివాహం చేశారు. అలాంటి వారి వల్ల మహాను సోమహామన్యం, ఈ మహానుభావుడు వారికిచ్చి వివాహం చేశాడు. చెట్లను వారు ధ్వంసం చేస్తుంటే ప్రజాపతి వచ్చి అన్నం చరాణం అచరాహ అపద పాదజాతినాం. కదలనివి కదిలే వాటికి అన్నము, కాళ్ళు లేనివి కాళ్ళున్న వాటికి అన్నము, చేతులు లేనివి చేతులున్న వారికి ఆహారము, 2 కాళ్ళు గలవారికి 4 కాళ్ళు గలవి ఆహారము. మరి చెట్లను మీరు మోసం చేస్తే ఇద్దరి ఆహారం పోతుంది. ఇది న్యాయం కాదు. తండ్రి గారు ఆజ్ఞాపించారు, సంతానం కావాలని మీరు తపస్సు చేశారు, ఉత్తమ మార్గాన్ని అనుసరించారు. ఆ బ్రహ్మ యొక్క సృష్టిని మీరు కాపాడుతూ మన్నిస్తూ మీరు న్యాయంగా ధర్మంగా ఉండాలి. ఈ కన్య మహర్ష, ఈమెను వివాహం చేసుకొని ఈమె యందు మీరు సంతానాన్ని పొందండి అని ప్రజాపతి బ్రహ్మ చెప్పి వారి నుంచి వివాహం చేసి వెళ్ళిపోయాడు. ఆమె యందు వీరికి పుట్టినటువంటి కుమారుడే దక్షుడు అని చెప్పుకుంటాం. దక్ష ప్రజాపతి మొదట పుట్టాడు, బ్రహ్మ పుట్టాడు కదా, వాడికి ఇది 2వ జన్మ. ఇతని సృష్టి అనంతమైన లోకాలన్నీ వ్యాపించాయి. ఈ దక్షుడు ఎలా సృష్టి చేశాడు? తన రేతస్సుతో, మనస్సుతో, శరీరంతో, బుద్ధితో, సంకల్పంతో ఎంత సృష్టి పెంచాడండి. మనస్సుతో కొందరిని బ్రహ్మ సృష్టించాడు ప్రజాపతి. దేవ అసుర మనుష్యాలను సృష్టించాడు. జలచరులు, స్థలచరులు, ఆకాశచారులు. అగమస్నామ తీర్థం పాపహరం పరం ఉపస్పృశ్య అనుసవనం తపసా తోషయత హరిం.
తరువాత ఈ దక్ష ప్రజాపతి తపస్సు చేసి పరమాత్మను స్తోత్రం చేసి సంతోషింపచేశాడు. పరమాత్మ ప్రత్యక్షమైతే అతన్ని ఈ మహానుభావుడు హంసగుహ్యమని ఒక స్తోత్రం, ఇది చాలా గొప్ప స్తోత్రం. ఈ స్తోత్రంతో ప్రజాపతి స్వామిని స్తోత్రం నమఃపరాయ అవిజయానుభూతయే గుణత్రయాపాస నిమిత్త బంధవే అదృష్టధామని గుణతత్వ బుద్ధిభి నివృత్యమానాయ దగే స్వయంభువి ఒక 16 శ్లోకాలు ఉన్నాయి. ఇది హంసగుహ్య స్తోత్రం